5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని చింత చెట్టు అనే పాఠ్యభాగంలో ఉన్న ముఖ్యాంశాలను, అభ్యాసాలు, ప్రశ్నలకు జవాబులు, పదజాలము, వ్యాకరణాంశాలను ఒకే వీడియోలో తెలుసుకుందాం. చింత చెట్టు పాఠ్యభాగ ఉద్దేశము, చెట్లతో మనకు విడదీయరాని సంబంధం ఉంది. చెట్ల ఆకులను మనం ఉపయోగించుకుంటాం. చెట్లు మనకు నీడనిస్తాయి. వాటి పూలను ఉపయోగించుకుంటాం, వాటి కాయలు, వాటి పండ్లు, అలాగే వాటి యొక్క ఆ కాండం కూడా, ఆ మొద్దును కూడా మనం ఉపయోగించుకుంటాం. అలా ఎంతో ఉపయోగకరమైనటువంటి చెట్లలో ఒకటైన చింత చెట్టు గురించి ఈ పాఠ్యభాగంలో తెలుసుకుందాం. ఈ పాఠము స్వగతం అన్న ప్రక్రియకు చెందింది. స్వగతం అంటే ఎవరి గురించి వాళ్ళు తెలియజేస్తూ ఉంటే దాన్ని స్వగతం అంటాం. ఇక్కడ చింత చెట్టే తన గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ చింత చెట్టే మాట్లాడుతున్నట్లుగా పాఠ్యభాగం రాయడం జరిగింది. చింత చెట్టు ఆ చిన్నపిల్లల్ని చూసి, పిల్లలంతా నా కిందికి రండి, నేను ఒక గొడుగులాగా పైన గుబ్బురుగా పెరిగి ఉంటాను, నా కింద మీకు ఎంతో చల్లని నీడ ఉంటుంది. ఇక్కడ ఆడుకుంటూ కొన్ని చింతకాయలు తెంపుకొని తింటూ మీరిక్కడ సేద తీరొచ్చు. మీకు పాటలంటే ఎంతో ఇష్టమని నాకు తెలుసు, అలాగే మీకు ఆటలు కూడా ఇష్టం. నా చెట్టు కింద మీరు ఉయ్యాలలు కట్టుకొని ఊగవచ్చు. తాడు లేకపోయినా సరే నా చెట్టు కొమ్మలతో కూడా మీరు ఉయ్యాలలు ఊగవచ్చు. ఎందుకంటే నా చెట్టు కొమ్మలు ఎంతో గట్టిగా ఉంటాయి. నా చెట్టు కొమ్మల మీద కోతి కొమ్మచ్చి ఆట కూడా ఆడుతారు. ఇంకా దాగుడు మూతలు ఆట ఆడేటప్పుడు నా చెట్టు మొదలులో ఉన్నటువంటి తొర్రలో ఎంతోమంది దాక్కునేవారు. నా గింజలను పగలగొట్టి చిత్తూ బొత్తు ఆట ఆడుతారు. ఇంకా పందాలు వేసుకునేటప్పుడు గవ్వలకు బదులుగా నా చింత గింజలను ఉపయోగిస్తారు. అష్టాచెమ్మ, పులిజూదం, వామనగుంటలు, పచ్చీసు, ఈ ఆటలన్నీ ఆడాలంటే తప్పకుండా చింత గింజలు ఉండాల్సిందే. పాతకాలంలో లెక్కలు నేర్పించడానికి కూడా చింతగింజలనే వాడేవారు. ఇక చింతగింజ చూడ్డానికి ఎంతో గట్టిగా ఉంటుంది. అందుకే బాగా గట్టిగా ఉన్న వ్యక్తుల్ని చూసి చింతగింజ లెక్క ఉన్నాడు అని పోల్చి చెబుతూ ఉంటారు. ఇంకా చింతగింజలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకు. అందుకే ఎవరైనా పైసలు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటే చింతగింజలలోనే ఖర్చు పెడుతున్నారు అని పోల్చి చెబుతూ ఉంటారు. చింతగింజల పైన కూడా అపురూపమైనటువంటి కళాఖండాలు చిత్రించే కళాకారులు సైతం ఉన్నారు. ఇక తిండి విషయానికి వస్తే, చింత చిగురుతో, చింతకాయలతో, చింతపండుతో ఎన్నో రకాల వంటకాలను చేస్తూ ఉంటారు. చింత చిగురుతో పప్పు వండుతారు, అలాగే చింత చిగురుతో తొక్కు చేసుకుంటారు. ఇక చింత చెట్టుకు ఎప్పుడూ తీరికే ఉండదు. పూత పూస్తుంది, కాయలు కాస్తుంది, పండ్లు, మళ్ళీ చిగురు, ఇలా నిత్యం చింత చెట్టు తీరిక లేకుండా తిరుగుతూనే ఉంటుంది. అందుకే ఎవరైతే తీరిక లేకుండా నిత్యం పనిచేసే వాళ్ళని వీడికి చింత చెట్టంత తీరిక కూడా లేదు అని పోల్చి చెబుతూ ఉంటారు. ఇక చింతకాయలు ఉప్పు నంచుకొని ఎంతోమంది పిల్లలు తింటూ ఉంటారు. ఆ రుచి పాతకాలం వారికే తెలుసు. చింతకాయతో అంబలి చేస్తారు. ఈ అంబలిని గొంగళ్ళు తయారు చేసేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు. పండు మిరపకాయ, చింతకాయలు కలిపి తొక్కులు పెడతారు. ఆ తొక్కు సంవత్సరమంతా నిల్వ చేసుకొని తింటారు. ఇక ఈ పాత చింతకాయ తొక్కు మనకేదైనా జబ్బు చేసి పథ్యం చేయాల్సి వస్తే, ఏ ఆహారం అంటే కొన్ని కూరలు తినవద్దు అని చెబుతారు వైద్యులు, అలాంటి సమయంలో కూడా ఈ చింతకాయ తొక్కును మనం తినవచ్చు. చింతకాయ తొక్కు చాలా బలమైంది. అందుకే చింతకాయ తొక్కు దేవునికి మొక్కు అనే సామెత కూడా వచ్చింది. ఆ దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడుతాడో ఆ చింతకాయ తొక్కు కూడా అలా మనల్ని కాపాడుతుంది. మనకు జ్వరం వచ్చినప్పుడు ఆ చింతకాయ తొక్కుతో తింటే నాలుకకు మంచి రుచి వస్తుంది. ఇంకా చింతపండు లేకుండా ఏ పప్పు, తొక్కు, పచ్చి పులుసులు, పప్పుచారు, పులిహోర ఏది చేయాలన్నా తప్పకుండా చింతపండు కావాల్సిందే. పచ్చి పులుసును పేదోళ్ళ అమృతం అంటారు. ప్రతి పేదవాడి ఇంట ప్రతిరోజు పచ్చి పులుసు ఉంటుంది. అది ఒకటే చేసుకొని కూడా వాళ్ళు అన్నం తింటూ ఉంటారు. ఇక పులిహోర, గుడులలో ప్రసాదాలుగా తయారు చేసే పులిహోర ఈ చింతపండుతోటే తయారు చేస్తారు. ఉగాది పచ్చడి చింతపండు లేకుండా అసలు తయారే చేయలేం. ఇత్తడి, రాగి, పంచలోహ విగ్రహాలు తలతలా మెరవాలంటే తప్పకుండా పాత చింతపండు ఉండాల్సిందే. ఆ చింతపండు పెట్టి తోమితే అవి తలతలా మెరుస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి చెట్లను బాయిల పంటి, బాటల పంటి, పొలాలల్లా, ఇండ్ల కాడ
ఎంతో ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. దేవాలయాల పక్కన జాతరలు జరిగే చోట కూడా గుంపులు గుంపులుగా పెంచుతారు. ఎందుకంటే ఇవి చల్లని నీడ ఇస్తాయి. చుట్టుపక్కల కూడా చాలా చల్లదనాన్ని ఇవి అందిస్తాయి. చింత చెట్లన్నీ ఒక దగ్గర గుంపుల్లా ఉంటే దానిని చింత తోపు అంటారు. హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద బస్టాండ్ ఈ చింత తోపులనే కట్టారు. అందుకే దీనిని ఉర్దూలో ఇమ్లీ బన్ బస్టాండ్ అని పేరు వచ్చింది. ఇమ్లీ అంటే చింతకాయ, బన్ అంటే అడవి లేదా వనం అని అర్థం. ఇంకా హైదరాబాదులో ఉస్మానియా దవాఖానా ఉంది. ఆ ఉస్మానియా దవాఖానా దగ్గర ఒక చింత చెట్టు ఉండేది. 1908లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు దాదాపు 150 మంది ఆ చింత చెట్టును పట్టుకొని ప్రాణాలు దక్కించుకున్నారట. ఆ ప్రాధాన్యత దానికి ఉంది కాబట్టి రోడ్డు విస్తరణలో కూడా దాన్ని తీయకుండా ప్రజలంతా అడ్డుపడ్డారట. ఇప్పటికీ దాన్ని హైదరాబాద్ ప్రజలు చాలా అపురూపంగా చూసుకుంటారట. ఇంకా ఈ చింతకాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి ఇది ఎంతో మంచిది. చింతపుల్లతో పండ్లు తోమితే చిగుళ్ళు చాలా గట్టిపడతాయి. అలాగే ఆకులతోటి కాపడం పెడితే ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉంటే తగ్గుతాయి. నా బెరడు అనేది మందులకు పనికొస్తుంది. చింత పులుసు తాగితే మలబద్ధకం అనేది దూరం అవుతుంది. నీళ్లలో ఫ్లోరైడ్తో వచ్చే రోగాలను కూడా చింతపండు అనేది తగ్గిస్తుంది. ఇంకా ఈ వంటలోకే ఉపయోగపడడం కాదు, ఆ కర్రలు కూడా వంట చేయడానికి ఉపయోగిస్తాం. ఈ చింత బొగ్గులకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇవి బాగా ఎక్కువగా మండుతాయి, ఎక్కువసేపు వేడినిస్తాయి. అందుకే చింత నిప్పు అంటారు. ఎవరైతే ఎక్కువగా కోపంతో ఊగిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళను చింత నిప్పులోనే కళ్ళున్నాయి అంటారు. అంటే ఎర్రగా కళ్ళు మారితే చింత నిప్పు అని పోలుస్తారు. ఇంకా ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా చాలా గంభీరంగా ధైర్యంగా ఉంటారు. అలాంటి వాళ్ళని చింత చచ్చినా పులుపు చావలేదు అని అంటారు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ వ్యక్తిత్వాన్ని కోల్పోరు వారు. అలాంటి సమయంలో ఈ సామెత ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా చింతకాయ అనేది కర్రతో ఎంత కొట్టినా రాలు, మన చేతితో గట్టిగా తెంపితేనే అది రాలుతుంది. అందుకే మంత్రాలకు చింతకాయలు రాలవు అనే సామెత పుట్టింది. ఇంకా కత్తితో గనక మనం అలా కోసామంటే ఆ చింతకాయలు గుంపులు గుంపులుగా కింద రాలిపోతూ ఉంటాయి. ఎవరైనా అలా గుంపులు గుంపులుగా కింద పడిపోతూ ఉంటే చింతకాయలల్లే రాలిపోతున్నారు అంటారు. అంటే ఎక్కువ మంది ఒకేసారి చనిపోవడం కావచ్చు, ఎక్కువ మంది అక్కడి నుండి వెళ్ళిపోవడం కావచ్చు. అలా చేస్తే చింతకాయలల్లే రాలిపోతున్నారు అనే సామెతను ఉపయోగిస్తారు. కొద్దిగా కూడా చింత లేకుండా బతికేటోడిని, అంటే ఎలాంటి కష్టం ఉండదు, ఎలాంటి బాధ కనిపించదు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. అలాంటి వాడిని చూసి చింతకాయ అంత చింత కూడా లేదురా అంటారు. ఇంకా ఇలా చింత చెట్టుతో ఎన్నో సామెతలు, ఎన్నో జాతీయాలు పుట్టాయి. అంత గొప్ప ప్రాధాన్యత కలిగింది ఈ చింత చెట్టు. ఇక ఈ కొంత చింత చిగురు ఆ పిల్లలకు ఇచ్చి ఇది తినుకుంటూ మీరు ఇంటికి వెళ్ళండి అని ఆ చింత చెట్టు చెప్పి పంపించింది. ఈ విధంగా ఈ చింత చెట్టు తన స్వాగతాన్ని చెప్పుకుంది. వినడం, ఆలోచించి చెప్పడం. చింత చెట్టును తెలంగాణ కల్పవృక్షమని అనవచ్చా? ఎందుకు అనవచ్చు. కల్పవృక్షం అనేది మనం కోరిన కోరికలు తీరుస్తుంది. తెలంగాణలో మనకి ఎక్కువగా చింత చెట్లు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. మూసీ నది వరదలు వచ్చినప్పుడు ఆ చింత చెట్టు 150 మంది ప్రాణాలను రక్షించగలిగింది. ఇక ఈ చింత చెట్టు ఎన్నో ఔషధాలు ఉంటాయి. చింత చెట్టులో చింతపండు పులుసు పేదవాడి అమృతం అని పేరు పొందింది. ఇలా దీని నుండి మనకు ఎన్నో ఆరోగ్యం వస్తుంది, ఆహారం లభిస్తుంది. అందుకే దీనిని తెలంగాణ కల్పవృక్షమని తప్పకుండా అనవచ్చు. చింత చెట్టులాగా మనకు ఉపయోగపడే చెట్లు ఏమేమి ఉన్నాయి, వాటి వల్ల ఏమేమి మేలు జరుగుతుంది? మనం ఉసిరి చెట్టు, మామిడి చెట్టు, జామ చెట్టు, దానిమ్మ చెట్టు, ఇలా రకరకాల చెట్లను తీసుకొని అవి ఏ విధంగా ఉపయోగపడతాయో చెప్పవచ్చు. జామ ఆకులను తింటాం చింతపండుతో కలిపి. అలాగే మామిడి చెట్టు, మామిడి ఆకులు తోరణాలుగా ఉపయోగిస్తాం. మామిడికాయ తొక్కు పెట్టుకుంటాం, మామిడికాయతో పప్పు వేసుకుంటాం. ఇలా రకరకాల చెట్లు మనకు తెలిసిన ఉపయోగాలన్నీ రాయవచ్చు. ఉసిరి కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటిది. ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. చింత నిప్పులు అన్న పదం పాఠంలో ఉన్నది కదా, వీటిని జాతీయాలు అంటారు. పాఠంలో అలాంటి పదాలను గుర్తించి వాటి కింద గీత గీయండి, రాయండి అన్నాడు. మనకు ఇందులో ఎన్నో జాతీయాలు రావడం జరిగింది. చింత నిప్పులు అనే కాకుండా చింతగింజ, గట్టిగా ఉన్నప్పుడు చింతగింజ అని ఉపయోగిస్తాం. అలాగే దాగుడు మూతలు, కనిపించకుండా తిరుగుతూ ఉంటే దాగుడు మూతలు ఆడుతున్నాం అంటారు.
నోట్ల నీళ్ళూరుతున్నాయి, నీళ్ళూరడం అనేది ఒక జాతీయం. చీకు చింత, ఒట్టి చేతులతో పంపను, ఒట్టి చేతులు అనేదో జాతీయం. వెనుకకు పోవుడు, నేను వెనుకకు పోవుడు లేనే లేదు. విచ్చలవిడి, నోరూరు, దూరం చేయడం, ఇలాంటి జాతీయాలను ఇందులో ఉపయోగించారు. పాఠంలో ఉన్న సామెతల కింద గీత గీయండి, వాటిని ఇక్కడ రాయండి అన్నాడు. చింత చెట్టంత తీరిక, చింతకాయ తొక్కు దేవునికి మొక్కు, పచ్చి పులుసు పేదోళ్ళ అమృతం, చింత చచ్చినా పులుపు చావలేదు, మంత్రాలకు చింతకాయలు రాలవు, చింతకాయలల్లే రాలిపోతున్నారు, చింతకాయంత చింత కూడా లేదు. ఇవి ఇందులో ఉపయోగించిన సామెతలు. పాఠం చదవండి, కింది పట్టిక పూరించండి అన్నాడు. పేరా సంఖ్య, పేరాలో వచ్చిన ముఖ్యమైన పదాలు, పేరాకు శీర్షిక అన్నాడు. పేరా సంఖ్య ఇచ్చాడు ఇక్కడ మూడవ పేరాలో మనకి అష్టాచెమ్మ ఆట గురించి, పులిజూదం, వామనగుంటలు, పచ్చీసు ఇలాంటి ఆటల గురించి తెలియజేశారు. పేరాకు మనం చింత గింజ అని శీర్షిక పెట్టవచ్చు, ఎందుకంటే చింత గింజలతోటే ఈ ఆటలు ఆడుతారు కాబట్టి. పేరా సంఖ్య 5. ఇందులో చింతపండు గురించి, ఉగాది పచ్చడి గురించి, చింతతోపు, ఇమ్లీబన్ బస్టాండ్ గురించి తెలియజేశారు. కాబట్టి చింత చెట్లు గుంపులు గుంపులుగా పెరగడం గురించి ఇందులో ఉంది కాబట్టి చింతతోపు అని శీర్షిక ఇవ్వవచ్చు. తర్వాత 9వ పేర ఆయుష్ గురించి, చింతల గురించి, చింత చిగురు, ఒట్టి చేతుల గురించి ఇలా రకరకాల జాతీయాల గురించి ఇందులో తెలియజేశారు. ఇది చీకు చింత లేకుండా బతకడం, ఈ శీర్షిక ఇవ్వవచ్చు. కింద ఇచ్చిన సూచనల ఆధారంగా పదం కనుక్కొని రాయండి. 2 అక్షరాల పదాన్ని నేను, ఇంట్ల మొగ్గను బయట పువ్వును, ఎండకు వానకు అండగుంటను, ఎవరిని నేనెవరిని. ఇది 1వ పేరాలో ఉంది అన్నాడు. మీరు 1వ పేరా ఒక్కసారి చదివి చూస్తే అందులో మీకు సమాధానం దొరుకుతుంది. అది ఛత్రి. చింత చెట్టు పైన ఛత్రిలాగా ఉంది అని చెప్పింది. నేను 4 అక్షరాల పదాన్ని, మొదటి 2 అక్షరాలకు అర్థం బాధ, దిగులు, చివరి 2 అక్షరాలు కలిపితే కాయలల్లో పండ్లల్లో ఉంటా. ఇది 3వ పేరాలో సమాధానం ఉందట. ఇది చింత గింజ. చింత అంటే బాధ, దిగులు అనే అర్థం ఉంది. గింజ అంటే పండ్లలో కాయల్లో గింజలుంటాయి. సమాధానం చింత గింజ. నేను 4 అక్షరాల పదాన్ని, మొదటి 2 అక్షరాలతో ఒక జంతువు పేరు 5వ పేరాలో ఉందట. ఇంకా గుడిలో ప్రసాదమట ఇది. పులిహోర. పులి అనే 2 అక్షరాలు జంతువు పేరు, పులిహోర అంటే గుడిలో ప్రసాదం. నేను 3 అక్షరాల పదాన్ని, 8వ పేరాలో ఉన్నాను. ఎటు నుండి చదివినా ఒకటే, చాలామందికి నా రుచి ఇష్టం. 8వ పేరాలో మనకి సమాధానం ఉంది పులుపు. మనం వెనక నుండి చదివిన పులుపు అనే పదమే వస్తుంది. ఆలోచించి సొంత మాటల్లో రాయడం స్వీయ రచన. చింత చెట్టు ఉపయోగాలు రాయండి అన్నాడు. మనకు పాఠ్యభాగంలో చింత చెట్టే తన గురించి ఎన్నో విషయాలు చెప్పింది. చింత చెట్టు మనకు చల్లని నీడ ఇస్తుంది. చింత చెట్టు కింద మనం ఎన్నో ఆటలు ఆడవచ్చు. చింత చిగురుని మనం పప్పులాగా వండుకుంటాం. అలాగే చింతకాయలు పండు మిరపతో తొక్కు పెట్టుకుంటాం. చింతపండు లేనటువంటి వంటకమే అసలు మనకు కనిపించదు. ఇంకా చింత బెరడుని ఔషధాలలో ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే చింత చెట్టు నుండి వచ్చినటువంటి కట్టెలను మనం పొయ్యిలో పెట్టుకోవడానికి ఉపయోగిస్తాం. ఆ బొగ్గులు కూడా ఎక్కువ కాలం మనకి వేడిని మనకు అందిస్తూ ఉంటాయి చింత చెట్లు. ఇలా చింత చెట్టు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. చింత చచ్చినా పులుపు చావదు అంటే ఏమిటి? దీనిని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా, తన దగ్గర ఉన్న ధనం కానీ ఏవైనా సరే కోల్పోయినా కూడా ధైర్యంగా ఉంటారు. ఆ పౌరుషం అనేది అలాగే నిలుపుకుంటారు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని అస్సలు కోల్పోరు. అలాంటి సమయంలో చింత చచ్చినా పులుపు చావదు అనే సామెత ఉపయోగిస్తారు. చెట్లను ఎందుకు పెంచాలి? చెట్లు మనకి చల్లదనాన్ని ఇస్తాయి. చెట్ల కింద మనం ఎన్నో ఆటలు ఆడుకోవచ్చు. ఎండాకాలంలో చెట్ల కింద మనం సేదతీరవచ్చు.
చెట్లు ఎక్కువగా ఉండడం మూలంగా ఆకాశంలో చల్లదనం ఏర్పడి వర్షాలు ఎక్కువగా అక్కడే కురుస్తాయి. చెట్ల నుండి మనకు ఎన్నో రకాలైనటువంటి ఆహార పదార్థాలు లభిస్తాయి, పండ్లు లభిస్తాయి. చెట్లపైన ఎన్నో జీవరాశులు నివసిస్తూ ఉంటాయి. కాబట్టి చెట్లను మనం తప్పకుండా పెంచాలి. పదజాలం. కింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాల స్థానంలో దానికి వ్యతిరేక అర్థాన్నిచ్చే పదాలు చేర్చి వాక్యాలను తిరిగి రాయండి అన్నాడు. ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. అఖిల్ కొత్త బట్టలు వేసుకున్నాడు. అఖిల్ పాత బట్టలు వేసుకున్నాడు. కొత్త అనేదానికి వ్యతిరేక పదం పాత. మా ఊరికి బడి చాలా దూరం. మా ఊరికి బడి చాలా దగ్గర. రవి ఇల్లు చాలా పెద్దది. రవి ఇల్లు చాలా చిన్నది. మా ఇంటి ముందర చెట్టు ఉంది. మా ఇంటి వెనుక చెట్టు ఉంది. సీతకు తెలుగులో ఎక్కువ మార్కులు వచ్చాయి. సీతకు తెలుగులో తక్కువ మార్కులు వచ్చాయి. ఇలా వ్యతిరేక పదాన్ని చేర్చి వాక్యాన్ని మనం తిరిగి రాయాలి. పాఠంలో మీరు చింతకాయ గురించి చదివారు కదా. చెట్లకు కాసే వాటిని కాయలు అంటారు. మరి చెట్టుకు కాయని కాయ ఒకటి ఉంది, తెలుసా? అది తలకాయ. కింది ఆధారాలతో అలాంటి పదాలు రాయండి. నత్త కాని నత్త, మేనత్త. జనం కాని జనం, భోజనం. రాయి కాని రాయి, కిరాయి లేదా పరాయి. దేశం కాని దేశం, సందేశం. రసం కాని రసం, నీరసం. కర్ర కాని కర్ర, జీలకర్ర. తాళం కాని తాళం, పాతాళం. రాణి కాని రాణి, పారాణి. కోడి కాని కోడి, పకోడి. రాజు కాని రాజు, తరాజు. పాలు కాని పాలు, జులపాలు. మాట కాని మాట, టమాటా. ఇలా వీటికి సంబంధించిన మరికొన్ని ఎన్నో పదాలు కావాలంటే srtelugu.edu.blogspot.com అనే బ్లాగ్ని మీరు విజిట్ చేసినట్లయితే ఇందులో మీకు ఇలాంటి పదాలు ఎన్నో మీరు చూడవచ్చును. అలాగే అనేక పీడిఎఫ్ పుస్తకాలు, ఇంకా తెలుగుకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు మీరు తెలుసుకోవచ్చు. కింది కథను చదవండి. ఖాళీలలో సరైన జాతీయాలను ఉంచి కథను రాయండి. మనకిక్కడే జాతీయాలు ఇవ్వడం జరిగింది. వాటిని సరైన చోట మనం రాయవలసి ఉంటుంది. గౌరయ్యకు చింతాకంత చింత లేదు. ఎప్పుడు ఏ చీకు చింత లేకుండా హాయిగా ఉంటాడు. ఆ రోజు కూడా పొద్దుగాలనే బువ్వదిని నిరందిగా కూర్చున్నాడు. ఇంతట్లా యజమాని గుడిసెలకొచ్చి గౌరయ్యను మిర్రిమిర్రి చూసుకుంటా చింతనిప్పులోలే కళ్ళు చేసుకొని చిర్రుబుర్రులాడుకుంటా ఇంతెత్తు లేచిండు. పని ఎగ్గొట్టి ఈడ కూసోని ఏం మామలా చేస్తున్నావు అని తిట్టబట్టిండు. గౌరయ్యకు అరికాలి మంట నెత్తికెక్కింది. ఇగో సేటు, నేను రీతి తప్పలేదు. ఇవాళ ఏ వారం అనుకున్నావు? అయితారం కాదా, పనికెందుకొస్తా అన్నాడు. యజమాని బిత్తరపోయి చూసిండు. కుయ్యి కుటుక్కు మనకుండా జారుకున్నాడు. ఇవి జాతీయాలు ఈ ఖాళీలలో నింపి ఈ కథను మనం పూర్తి చేయవచ్చు. సృజనాత్మకత, ప్రశంస. చింత చెట్టు స్వాగతం తెలుసుకున్నారు కదా. ఈ పాఠం ఆధారంగా మామిడి చెట్టు స్వాగతం గురించి రాయండి. మనం ఇంతకుముందు ఇతర చెట్ల ఉపయోగాలు తెలుసుకున్నాం. అందులో మామిడి చెట్టు ఒకటి. మామిడి చెట్టే తన గురించి చెప్పుకున్నట్లుగా స్వాగతం రాయాలి. నేను మామిడి చెట్టును. పిల్లలు నా దగ్గరికి వచ్చి సేద తీరండి. మీరు నా నీడలో ఆడుకోవచ్చు. మీరు ఆడుకున్న తర్వాత అలసిపోతే నేను మీకు ఒక మామిడికాయ ఇస్తాను. ఆ మామిడికాయ తిని మీరు ఆకలి కూడా తీర్చుకోవచ్చు. ఇలా మామిడి చెట్టు గొప్పతనం మొత్తం రాసుకుంటూ వెళ్ళాలి. భాషను గురించి తెలుసుకుందాం. గోపి డప్పు పాఠం చదవండి. ఆ పాఠంలో విభక్తి ప్రత్యయాల కింద గీత గీయండి. వాటిని చెప్పండి. మనకు చింత చెట్టు అనే పాఠ్యభాగంలో కూడా ఎన్నో విభక్తి ప్రత్యయాలను వెతకవచ్చు. కానీ ఇక్కడ గోపి డప్పు పాఠ్యభాగంలో ఉన్న విభక్తి ప్రత్యయాలను చూడమంటున్నాడు. రామాపురం గ్రామంలో గోపి అనే పిల్లవాడు ఉండేవాడు. ఇక్కడ లో, గ్రామంలో లో అనేది విభక్తి ప్రత్యయం. అతడు వాళ్ళ నాయనమ్మతో పాటు ఉండేవాడు. తో అనేది విభక్తి ప్రత్యయం. గోపి వాళ్ళ నాయనమ్మ ఎంతో కష్టపడి బతుకు వెళ్ళదీసేది. బతుకు కు అనేది విభక్తి ప్రత్యయం.
ఒకరోజు నాయనమ్మ గోపితో తో అనేది విభక్తి ప్రత్యయం. ఒరే పిల్లగా నేను కట్టెలు లు అనేది విభక్తి ప్రత్యయం. అమ్మడానికి కి అనేది విభక్తి ప్రత్యయం. అంగడికి మళ్ళీ కి అనేది విభక్తి ప్రత్యయం. పోతున్నా వచ్చేటప్పుడు నీకేమైనా తేవాలనా అన్నది. గోపి నాయనమ్మతో తో అనేది విభక్తి ప్రత్యయం. నాకేమీ వద్దు కానీ బజారులో లో అనేది విభక్తి ప్రత్యయం. డప్పు దొరికితే తీసుకురావా? డప్పు వాయించడం అంటే నాకు చాలా ఇష్టం. దానితో తో అనేది విభక్తి ప్రత్యయం. ఆడుకుంటా అన్నాడు. నాయనమ్మ సరే అన్నది. అలాగే ఇదే విధముగా మనం చింత చెట్టు అనే పాఠ్యభాగంలో కూడా ఎన్నో విభక్తి ప్రత్యయాలు గుర్తించవచ్చు. అరేరే పిల్లలు ఈడికి రండి, నా కాడికి రండి. ఈడికి కి అనేది విభక్తి ప్రత్యయం. నా కాడికి కి అనేది మళ్ళీ విభక్తి ప్రత్యయం. బాగా ఆటలాడి అలసిపోయినట్లున్నారు, నా నీడకు రండి. కు అనేది విభక్తి ప్రత్యయం. క్షణంలా అలసట మాయమవుతుంది. లా లా అనేది విభక్తి ప్రత్యయం. నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. లా అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయం. నేను గుబురుగా ఛత్రి లెక్క ఉన్నా, నా నీడ చల్లగా చిక్కగా ఉంటుంది. 4 చింతకాయలు తెంపుకొని తినుకుంటా, నా మాటలు ఇనుకుంటా కూసోండి. చింతకాయలు లు అనేది మళ్ళీ విభక్తి ప్రత్యయం. నా గురించి గురించి అనేది విభక్తి ప్రత్యయం. మీ పెద్దోళ్లకు కు అనేది విభక్తి ప్రత్యయం. బాగా తెలుసు, మీకు కూడా ఎరక కావాలని చెప్తున్నా. ఇలా మనం విభక్తి ప్రత్యయాలు ఎన్నో గుర్తించవచ్చు. ఎందుకంటే విభక్తి ప్రత్యయాలు చేర్చకుండా అర్థవంతమైనటువంటి వాక్యాలను మనం రాయలేము. కింది వాక్యాలను విడదీసి 2 వాక్యాలుగా రాయండి. వ్యాసుడు కాశీనగరానికి వచ్చి తపస్సు చేశాడు. వ్యాసుడు కాశీనగరానికి వచ్చాడు. వ్యాసుడు తపస్సు చేశాడు. ఇందులో నామవాచకాలను మనం 2 తీసుకోవాలి. ఒకటే నామవాచకం ఉంది, అది 2గా మార్చుకోవాలి. అలాగే అసమాపక క్రియలను సమాపక క్రియలుగా మార్చాలి. మాధవ్ మైదానానికి పోయి ఖోఖో ఆడాడు. ఖోఖో ఆట ఆడాడు. ఇక్కడ మాధవ్ అనేది ఒకటే నామవాచకం ఉంది కాబట్టి నామవాచకాలు 2 రాసుకోవాలి. మాధవ్, మరొకసారి మాధవ్ అని రాయాలి. పోయి అనే అసమాపక క్రియ ఉంది కాబట్టి దీనిని సమాపక క్రియగా మార్చాలి. మాధవ్ మైదానానికి పోయిండు. మాధవ్ ఖోఖో ఆట ఆడాడు. పోయాడు, ఆడాడు. ఇలా సమాపక క్రియలుగా రాసుకోవాలి. ప్రకాష్ బడికి వచ్చి గోడ మీద వార్తలు రాశాడు. ప్రకాష్ బడికి వచ్చాడు. ప్రకాష్ గోడ మీద వార్తలు రాశాడు. మామయ్య రాగిజావ తాగి పేపరు చదివాడు. మామయ్య రాగిజావ తాగాడు. మామయ్య పేపరు చదివాడు. నిఖిల్ కథల పుస్తకం చదివాడు. నిఖిల్ కథను చెల్లెలికి చెప్పాడు. పిల్లలు బొమ్మలు గీశారు. పిల్లలు రంగులు వేశారు. ఈ విధంగా మనం 2 నామవాచకాలు రాయాలి. అలాగే 2 సమాపక క్రియలు మాత్రమే ఉండాలి. అప్పుడు 2 వాక్యాలుగా ఇవి మారిపోతాయి. కింది 2 వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాయండి. ఇంతకుముందు ఒకే వాక్యాన్ని 2 వాక్యాలు చేశాం. ఇప్పుడు 2 వాక్యాలను ఒకే వాక్యంగా మార్చాలి. యాదయ్య పూలు తెచ్చాడు. యాదయ్య పూల గుత్తులు తయారు చేశాడు. 2 సార్లు యాదయ్య ఉంది కాబట్టి ఒకసారే యాదయ్య రాసుకోవాలి. అలాగే ఒక సమాపక క్రియను అసమాపక క్రియగా మార్చాలి. యాదయ్య పూలు తెచ్చి పూల గుత్తులు తయారు చేశాడు. చాందిని పాటలు పాడి బహుమతులు గెలుచుకున్నది. చాందిని 2 సార్లు వచ్చింది కాబట్టి మనం ఒకేసారి రాసుకోవాలి. పాడింది అనే దానిని అసమాపక క్రియగా మార్చుకోవాలి. భాస్కర్ సంచి తీసుకొని రైతు బజారుకు వెళ్ళాడు. రజని బట్టల దుకాణానికి వెళ్ళి పాప కోసం బట్టలు కొన్నది. రహీం రైల్వే స్టేషన్కు వెళ్ళి రైలు ఎక్కాడు. కుందేలు క్యారెట్ తిని పొదలోకి వెళ్ళింది. మొదటి వాక్యంలో ఉన్న సమాపక క్రియను అసమాపక క్రియగా మార్చాలి. నామవాచకాలు 2 ఉంటే 2వ వాక్యంలోని నామవాచకం తీసివేయాలి. అప్పుడు మనం 2 వాక్యాలను ఒకే వాక్యంగా మార్చుకోగలుగుతాం. ఒకే వాక్యంగా ఉన్నదాన్ని సామాన్య వాక్యమని, 2 వాక్యాలుగా కలిపి ఒక వాక్యంగా ఉన్నదాన్ని సంశ్లిష్ట వాక్యమని మనం పిలుస్తాం.